జిల్లాలో నూతన మంత్రివర్గం కొలువు తీరింది. కరీంనగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన ప్రాధాన్యం కల్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి కీలకమైన మంత్రి పదవులు కట్టబెట్టారు. ఆరోగ్యం, సంక్షేమం అనే అంశాలు మానవాభివృద్ధికి రెండు కళ్ళు. ఇలాంటి శాఖలకు సంబంధించిన మంత్రి పదవులను ఉమ్మడి జిల్లాకు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆశలు కూడా పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయని, కరీంనగర్ మెడికల్ కాలేజీ కల సాకారమవుతుందని, జిల్లాలో కుంటుపడిన సంక్షేమం గాడిలో పడుతుందని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరాక దాదాపు 70 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. సామాజిక వర్గాల సమీకరణాలు, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వారికి శాఖలను కూడా కేటాయించారు. గత మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెలకు ఈసారి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. కొప్పుల ఈశ్వర్కు సంక్షేమ శాఖను అప్పగించారు. అయితే మానవాభివృద్ధిలో ఈ రెండు శాఖలు కీలకం కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తగిన న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని జిల్లావాసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో పడకలు పెంచాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నాణ్యమైన, మెరుగైన వైద్యం అందే ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. సర్కారీ దవాఖానాల్లో మరిన్ని పడకలు ఏర్పాటు చేయాలని, ఎప్పటినుంచో జిల్లాను ఊరిస్తున్న మెడికల్ కాలేజీని మంజూరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ సమస్య కూడా మంత్రి ఈటెల రాజేందర్ పరిష్కారం చూపుతారని అంతా ఆశిస్తున్నారు. ఇటీవల 10కి పైగా PHCలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించారు. కానీ వాటిలో వైద్యులను నియమించలేదు. సిబ్బంది కేటాయింపులు లేక భవనాలు అలంకారప్రాయంగా మారాయి. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రభుత్వం చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తేనే మంచి ఫలితాలుంటాయని కొందరు సూచిస్తున్నారు. అవసరమైన చోట రక్తనిధి కేంద్రాలు నెలకొల్పాలని, ఉమ్మడి జిల్లా పరిధిలో డయాలసిస్ కేంద్రాల సంఖ్య పెంచాలని, అలాగే వెల్నెస్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి. అక్కడ వైద్యులు, సిబ్బంది కొరత చెప్పతరం కాదు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వరంగల్ MGMకే వెళ్లాల్సి వస్తోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటెల రాజేందర్ ఈ సమస్యలపై దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇక సంక్షేమం విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వసతి గృహాల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దళిత, గిరిజన, మైనారిటీ, BC వసతి గృహాలను, ముఖ్యంగా బాలికల వసతి గృహాల సంఖ్యను పెంచాలన్న విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అరకొర వస్తుల మధ్య అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టల్స్కు పక్కా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలను మంజూరు చేయాలి. అలాగే కార్పొరేషన్ల ద్వారా అందించే రుణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. రుణాలు సకాలంలో మంజూరు కాక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనుకున్న స్థాయిలో భూ పంపిణీ జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే 500 ఎకరాలు కూడా పంపిణీ కాలేదు. భూమి లేని నిరుపేదలకు సాగు యోగ్యత కలిగిన భూములు అందేలా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కొత్త సంక్షేమ మంత్రిపై ఉందని స్థానికులు చెబుతున్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలు అక్కడక్కడ జరుగుతున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వివిధ కారణాలతో పలు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాలపై కూడా జిల్లా మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు స్థానికులు. మరి ఈ వినతులకు అమాత్యులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.